రెండవ అధ్యాయము సాంఖ్య యోగము 56వ శ్లోకము. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థిత ధీర్మునిరుచ్యతే. తాత్పర్యము: దుఃఖముల నడుమ కలత చెందని వ్యక్తి, సుఖముల కోసం ప్రాకులాడని వ్యక్తి, మమకారము, భయము మరియు క్రోధము విడిచిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడైన ముని అని అంటారు. వివరణ: ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞులైన మునుల లక్షణాలను ఈ విధంగా వివరిస్తున్నాడు. 1. వీతరాగ అనగా సుఖముల కోసం ప్రాకులాడుట విడిచిపెడతారు. 2. వీత భయ, వారు భయరహితులు. 3. వీత క్రోధ అనగా వారికి కోపం ఉండదు. జ్ఞానోదయమైన వ్యక్తి తన మనస్సులోనికి ప్రాపంచిక బలహీనతలైన కామము, క్రోధము, లోభము, మరియు ఇతర నకారాత్మక భావోద్వేగాలని రానివ్వడు. అప్పుడే మనస్సు సర్వోత్కృష్ట అస్తిత్వంపై చింతన మరియు భగవద్ధ్యాసలో స్థిరంగా ఉండగలదు. మనస్సుని దుఃఖాల గురించి చింతించడానికి అనుమతిస్తేనే భగవద్ధ్యాస ఆగిపోయి ఆధ్యాత్మిక స్థాయి నుండి క్రిందికి లాగివేయబడుతుంది. చిత్రహింస అంటే ఇలాగే ఉంటుంది. ప్రస్తుత బాధ కన్నా పాత హింసల బాధ జ్ఞాపకాలు, ఇక ముందు పెట్టే బాధల భయం ఎక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనస్సు ఈ రెంటిని వదిలివేసి ప్రస్తుత వేదనని తట్టుకోవటానికి ప్రయత్నిస్తే బాధ ఆశ్చర్యంగా బాగా తగ్గిపోయి మనం సహించగలిగే స్థాయిలోనే ఉంటుంది. చరిత్రలో బౌద్ధ సన్యాసులు ఇటువంటి పద్ధతుల ద్వారానే దండయాత్రకొచ్చిన శత్రువుల హింసలను తట్టుకునేవారు. విధంగా బాహ్య విలాసాల కోసం మనస్సు పరితపించినప్పుడు అది ఆయా భోగ వస్తువుల కోసం పరుగులు పెడుతుంది మరియు మళ్ళీ మనస్సు భగవద్ధ్యాస నుండి పక్కకు పోతుంది. కాబట్టి సుఖాల కోసం వెంపర్లాడకుండా, దుఃఖాల పట్ల చింతించకుండా మనస్సుని కట్టడి చేసిన వాడు స్థితప్రజ్ఞుడైన ముని. ఇంకా అటువంటి యోగి భయము, కోపము వంటి భావోద్వేగాలకి తన మనస్సు వశం అయిపోకుండా చూసుకుంటాడు. ఈ విధంగా మనస్సు సర్వోత్కృష్టమైన స్థితిలోనే ఉంటుంది.